ఇప్పటిదాకా సంచలనంగా మారిన సెంట్రల్ పాలిటిక్స్. ఎందుకంటే కేరళలో మొట్టమొదటిసారిగా బీజేపీ ఒక ఎంపీ సీట్ గెలవడం జరిగింది. ఆ ఎంపీ సీట్ సురేష్ గోపి సీనియర్ ఆర్టిస్ట్, హీరోగా వ్యవహరించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కాకపోతే మొట్టమొదటిసారిగా కేరళ రాష్ట్రంలో బీజేపీ ఎంపీ గెలవడం, అది బీజేపీ నుంచి గెలవడం అనేది మొట్టమొదటిసారి జరిగింది. అది ఆయన ఒకటే ఒక సీట్ గెలవడం జరిగింది. ఇప్పటిదాకా ఎలాంటి సీట్లు గెలవలేదు అక్కడ. కాకపోతే నిన్ననే ప్రమాణ స్వీకారం చేశారు. నిన్న ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చేసిన 1 అవర్ నుంచి టిల్ నౌ వరకు సురేష్ గోపి గారు సురేష్ గోపి గారు క్యాబినెట్ మినిస్టర్‌గా రాజీనామా చేయబోతున్నారు. తను ఎలాంటి పదవి ఆశించలేదు. తను రాజీనామా చేయబోతున్నారని చెప్పేసి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో విపరీతంగా ట్రోల్స్ అవుతున్నాయి. ఎందుకంటే ప్రధానమంత్రి మోడీ గారు నిన్న ప్రమాణ స్వీకారం మినిస్టర్ ఎంతమంది అవుతున్నారో అంతమంది మినిస్టర్లు అందరూ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈరోజు ప్రొద్దున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఫస్టు రైతులకు సంబంధించిన 20,000 కోట్లు 20,000 కోట్లు రైతులకు అందాలని చెప్పేసి దానిపైన ఒక ఫస్ట్ సిగ్నేచర్ చేయడం జరిగింది. నార్త్ బ్లాక్‌లోకి వచ్చి ఎంటర్ అయ్యి చేసిన తర్వాత ఇప్పుడు దాని తర్వాత విమర్శలు అనేది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి క్యాబినెట్‌లో సురేష్ గోపి గారు రిజైన్ చేస్తున్నారు. ఆయన ఎలాంటి పదవి తీసుకోవట్లేదు. దాంతోపాటు ఎంపీ సీట్‌కి కూడా రిజైన్ చేస్తున్నారని చెప్పేసి రకరకాల విమర్శలు సోషల్ మీడియాలో, అసలు నేషనల్ మీడియా అయితే విరుచుకుపడుతుంది. దీనిపైన సురేష్ గోపి గారు ఇప్పుడే ట్విట్టర్‌లో స్పందించి పలు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ ఇది ప్రచారం చేస్తుంది. నేను రాజీనామా చేస్తున్నట్టు ప్రచారం చేస్తుంది. ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి తన దృష్టికి వెళ్ళిన తర్వాత తను ఏం చేశారంటే ట్విట్టర్‌లో ఒక ట్వీట్ చేయడం జరిగింది. నరేంద్ర మోడీ గారు ఈ ట్వీట్ చేసిందంతా కరెక్ట్ కాదు. మీరు ఏదైతే మీ క్యాబినెట్‌లో జరుగుతుందో ఆ క్యాబినెట్ దేశ బాగు కోసం, దేశ డెవలప్‌మెంట్ కోసం నేను కూడా మీ తోడు ఉంటా అని చెప్పేసి తను ఒక ట్వీట్ చేయడం జరిగింది. ఒక లవ్ సింబల్ పెట్టి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, సురేష్ గోపి గారు ఇద్దరు కలిసి షేక్ హ్యాండ్ తీసుకున్న ఒక ఫోటోని లవ్ సింబల్ తోటి పోస్ట్ చేయడం జరిగింది ఎక్స్‌లో. అయితే దీని వెనకాల వచ్చిన విమర్శలకన్నిటికీ సడన్గా ఇప్పుడే సురేష్ గోపి గారు మీడియా ముందుకు రాకుండా తను ఒక ప్రెస్ మీట్ పెట్టకుండా ట్విట్టర్‌లో ఒక చిన్న సమాధానం చెప్పారు. ఎందుకంటే నేషనల్స్ మీడియా కానీ దేశం మొత్తం కేరళ వైపు చూసే సందర్భంలో కేరళ నుంచి సురేష్ గోపి గారు రిజైన్ చేస్తున్నారు. నిన్నే ప్రమాణ స్వీకారం, ఈరోజు రాజీనామా అని చెప్పేసి. ఎందుకంటే కాసేపట్లో ఇంకొక 1 అవర్‌లో క్యాబినెట్ మినిస్ట్రీ ప్రమాణ స్వీకారాలు అన్నీ జరగబోతున్నాయి. ఎందుకంటే ఎవరెవరికి ఏ శాఖలు కేటాయించాలనే దానిపైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దీనిపైన విస్తృతంగా చర్చ జరిగే సమయంలో, ఈ గుడ్ న్యూస్ వెళ్ళే సమయంలో వీళ్ళందరికీ బీజేపీ పార్టీ వాళ్ళ సందర్భంలో వీళ్ళకి ఒక బ్యాడ్ న్యూస్ లాగా ఇప్పటిదాకా స్ప్రెడ్ అయింది. కాకపోతే దీన్ని ఎంతవరకు ఖండించాలనేది ఈయన ప్రెస్ ముందరికి రావాల్సింది. కానీ ప్రెస్ ముందుకు రాకుండా తన ఒక ట్వీట్‌లోనే చిన్న సమాధానంతో క్లియర్ చేయడం జరిగింది. కానీ సురేష్ గోపి గారు ఎలాంటి పోస్ట్‌కైనా నేను సిద్ధమే, పోస్ట్ లేకుండా నేను చేయడానికి సిద్ధమే ఉండని చెప్పిన సందర్భాలు ఇంతకుముందు కూడా ఉన్నాయి. అలాంటిది ఈసారి తను రాజీనామా చేస్తుండు, ఎలాంటి మినిస్ట్రీ తనకు లేదు అని చెప్పేసి కొన్ని సోషల్ మీడియాలు, నేషనల్ సోషల్ మీడియాలే విపరీతంగా చేయడం జరిగింది. దాన్ని ఇప్పుడు ఆయన ట్వీట్‌లో రిప్లై ఇవ్వడం జరిగింది. అది మీరు చూడొచ్చు. నేను కూడా ఇప్పుడు మీకు మా డిస్‌ప్లేలో పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు మీరు కూడా చూడొచ్చు. థాంక్ యూ.